దీపే ఇంటి వారసురాలని అందరి ముందు నిజం చెప్పేసిన కార్తీక్, జ్యోత్స్న విషయంలో ఊహించని నిర్ణయం తీసుకున్న దశరథ. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. మీరందరూ కూడా డ్రామాలాడి నా స్థానంలోకి దీపని తీసుకువస్తే నేను మాత్రం బ్రతికుండను నాన్న, చచ్చిపోతాను అని దాసుతో అంటూ ఉంటుంది జ్యోత్స్న. కానీ నేను చచ్చే ముందు ఒక్క నిమిషం ముందైనా సరే దీపని చంపే తీరుతాను. ఎందుకంటే నేను అనుభవించాలనుకున్న ఆస్తిని, నేను కోరుకున్న జీవితాన్ని తను అనుభవించకూడదు. దీపని చంపే నేను చేస్తాను. కానీ ఎవరికైనా నిజం తెలిసిందని తెలిస్తే ముందుగా నేను చేసే పని దీపని చంపడమే అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఆ మాట విని దాసు ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక చాటుగా విన్న దశరథ్ కూడా, జ్యోత్స్న ఇంతకి తెగిస్తుందా, ఇంత దుర్మార్గురాలా, జ్యోత్స్న గురించి తెలిసినా కూడా బయట పెట్టకపోవడమే మేము చేసిన తప్పు అని దశరథ అయితే అంటూ ఉంటాడు. ఇక వెంటనే దశరథ కార్తీక్ని కలుస్తాడు. జ్యోత్స్న గురించి మనం నిజాలు చెప్పినా కూడా తెలిసినా బయటికి చెప్పకుండా చాలా పెద్ద తప్పు చేశాంరా అని అంటూ ఉంటాడు దశరథ. నేను బయట పెడతానంటే నువ్వు వద్దన్నావు, కానీ ఇప్పుడే నాకు అర్థమవుతుంది. జ్యోత్స్న లాంటి దాన్ని ఫస్ట్లోనే అనగదీయాలి, ఫస్ట్లోనే తను చేసిన తప్పుల్ని బయట పెట్టాలి. కానీ మనం తప్పుల మీద తప్పులు జ్యోత్స్న చేశాక తెలుసుకొని ఇప్పుడు బయట పెడితే అప్పుడు జ్యోత్స్న ఇంకా రెచ్చిపోతుంది తప్ప తనలో మార్పు రాదు. ఇప్పుడు నువ్వు జ్యోత్స్న గురించి నిజాలు తెలిసినా బయట పెట్టలేదు. కానీ ఇప్పుడు జ్యోత్స్న ఏమనుకుంటుందో తెలుసా? మనందరికీ నిజాలు తెలిసిపోయాయని అనుకుంటుంది. తెలిసిపోయే నిజం చెప్పలేదని, ఒకవేళ దీపని తన స్థానంలో కూర్చోబెడితే తను చచ్చిపోతానని, చచ్చిపోయే ముందు దీపని చంపే తీరుతానని చెప్తుంది. జ్యోత్స్న క్యారెక్టర్ అలాంటిదే అని అంటూ ఉంటాడు దశరథ. అయితే ఆ మాట విని ఒక్కసారి కార్తీక్ షాక్ అయిపోతూ ఉంటాడు. ఎప్పుడైతే అత్తకి ఆపరేషన్ జరిగి తను ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి క్షేమంగా ఇంటికి వస్తుందో ఆ రోజే అందరి ముందు నిజాన్ని బయట పెడతాను మావయ్య, మీకు నేను మాట ఇస్తున్నాను అని కార్తీక్ అయితే దశరథకి మాట ఇస్తాడు. అప్పుడే దశరథ అయితే, నిజం చెప్పిన రోజు నా కూతుర్ని అది చంపేస్తుందిరా, అప్పుడు దానికి కూడా నేను షాక్ ఇస్తాను అని అంటూ ఉంటాడు దశరథ. తర్వాత ఇక శ్రీధర్ అయితే హాస్పిటల్కి వస్తాడు. శ్రీధర్ వచ్చి దీపకి కొన్ని టెస్టులు చేయాలని వేరే డాక్టర్ వచ్చి చెప్తూ ఉంటే, ఎన్ని టెస్టులు అయినా చెయ్యండి, తల్లి కూతురు, తల్లి బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా ఉండాలి అని శ్రీధర్ అంటూ ఉంటాడు. తల్లి బిడ్డ క్షేమంగా ఉండేదేంటండి, అన్నిటికీ కదా తెగించి ఇక్కడికి వచ్చారు. బిడ్డ చనిపోతుందని తెలిసే కదా ఒప్పుకొని ఇక్కడికి వచ్చారు. మళ్ళీ మీరేంటి అలా మాట్లాడుతున్నారు? ఏంటండి, మీరు ట్రీట్మెంట్ చేయించుకున్న విషయం చెప్పలేదా? ఆయన మీకేమవుతారు అని అడుగుతూ ఉంటుంది డాక్టర్. అయితే డాక్టర్ మీకు అన్ని విషయాలు నేను చెప్తాను అని హారిక అంటూ ఉంటే, అప్పుడు ఇక లేదు డాక్టర్, ఇలాంటి విషయాలు కుటుంబ సభ్యులతో చర్చించాలి, మీరు అంత ఈజీగా ఎలా ట్రీట్మెంట్కి ఒప్పుకున్నారు అని వేరే డాక్టర్ అయితే అంటూ ఉంటుంది. లేదండి, మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఈ విషయం తెలుసు. అంటే మా నాన్న ఇప్పుడే కొత్తగా వచ్చారు, ఆయనకి విషయం తెలీదు, ఆయనకి నేను చెప్తాలేండి, పదండి మాస్టారు, మీకు నేను కాస్త వివరంగా చెప్తాను పదండి అని కార్తీక్ అయితే శ్రీధర్ని బయటికి తీసుకువెళ్తాడు. బావి ఇప్పుడు మావయ్య గారికి ఎలా సర్ది చెప్తాడో, ఏం జరుగుతుందో అని అనుకుంటూ ఉంటుంది దీప అయితే మనసులో. తర్వాత కార్తీక్ అయితే శ్రీధర్తో అంటూ ఉంటాడు, నా మాస్టారు మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను కదా అని అంటూ ఉంటే, ఆగరా, ఏంట్రా నువ్వు చూసుకునేది, అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ, అక్కడ మాకు చెప్పింది ఏంటి, ఇక్కడ డాక్టర్ చెప్తుంది ఏంటి, అన్నిటికీ తెగించే బిడ్డని చంపుకోవాలనుకునే ట్రీట్మెంట్కి ఇక్కడికి వచ్చారు అంటున్నారు, అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ అని అడుగుతూ ఉంటే, అది అది అని తడబడుతూ ఉంటాడు కార్తీక్. ఇక తడబడుతున్న కార్తీక్ని చూసి అప్పుడే ఇక శ్రీధర్ అయితే, రే, ఒకప్పుడు నా మీద ఒట్టేసి ఎందుకు నువ్వు ఆ ఇంట్లో పనివాడిగా ఉంటున్నావని నిన్ను అడిగాను, కానీ ఇప్పుడు నువ్వు నిజం చెప్పాలి, అలాగని నా మీద ఒట్టేసి నిజం చెప్పమని నేను అనడం లేదు, కానీ ఎవరి మీద ఒట్టేయాలో నేను చెప్తాను అని వెంటనే ఇక వెళ్తాడు. ఇక వెంటనే వెళ్ళి శౌర్యని అయితే తీసుకొని వస్తాడు. శౌర్యని తీసుకొని వచ్చి, ఇప్పుడు చెప్పరా నిజం, నీ బిడ్డ మీద ఒట్టేసి చెప్పు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతూ ఉంటాడు.
ఇప్పుడు నువ్వు చెప్పను, తర్వాత చెప్తాను అనే మాటలు రాకూడదు. నువ్విప్పుడు నిజమే చెప్పడానికి నోరు విప్పాలి. నువ్వు నిజం చెప్పడానికి నోరు విప్పకపోతే నీ కూతురు మీద ఒట్టే అని అంటూ ఉంటాడు. అప్పుడే ఆ మాట విని ఒక్కసారి కార్తీక్ షాక్ అయిపోతూ ఉంటాడు. నాన్న, ఏంటి తాత నా మీద ఒట్టేసి నిజం చెప్పమంటున్నాడు? ఏం జరిగింది నాన్న అని అడుగుతూ ఉంటుంది శౌర్య. అప్పుడే ఇక శౌర్య అన్న మాటలకి కార్తీక్ అయితే అది అది ఏమీ లేదు రౌడీ అని అంటూ ఉంటాడు. ఇంతలో దీప అయితే వస్తుంది. ఇక దీప వచ్చిన తర్వాత అప్పుడే ఇక కార్తీక్ అయితే దీపని శౌర్యని తీసుకొని లోపలికి వెళ్ళి దీప అని అంటూ ఉంటాడు. అప్పుడే శౌర్యని తీసుకొని దీప లోపలికైతే వెళ్తుంది. లోపలికి వెళ్ళాక అప్పుడే శ్రీధర్తో కార్తీక్ అయితే అంటూ ఉంటాడు, అవును మాస్టారు, మేము కడుపులో బిడ్డని చంపుకోవడానికే వచ్చాము ఇక్కడికి అని అంటూ ఉంటాడు. ఆ మాట విని శ్రీధర్ షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నావురా? కడుపులో బిడ్డని మీకు మీరుగా ఎందుకు చంపుకుంటున్నారు? ఏమైంది మీకు అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్. సుమిత్ర అతన్ని కాపాడాలంటే దీప తన కడుపులో ఉన్న బిడ్డని త్యాగం చెయ్యాలి కదా అని అంటూ ఉంటాడు. ఆ మాట విని శ్రీధర్ షాక్ అయిపోతూ, అదేంటి, సుమిత్ర చెల్లిని కాపాడేది జ్యోత్స్న కదా బోన్ మ్యారో ఇస్తుంది, దీపకేం సంబంధం అని అడుగుతూ ఉంటే, ఎందుకంటే దీపే అత్తయ్య కన్న కూతురు కాబట్టి జ్యోత్స్న దాసుమావయ్య కూతురు అని నిజాన్ని బయట పెడతాడు కార్తీక్. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు శ్రీధర్. షాక్ అయిపోతూ, ఏంట్రా నువ్వు చెప్పేది? అవునన్నా, దీపే ఈ ఇంటి వారసురాలు, శివనారాయణ ఇంటి వారసురాలు. దీపే నా మర్దులు కానీ జ్యోత్స్న కాదు అని జరిగిందంతా చెప్పడంతో ఆ మాట విని ఒక్కసారి శ్రీధర్ షాక్ అయిపోతూ, ఇంత బాధని ఇంత ఆవేదన్ని ఎలా మనసులో దాచుకుని భరిస్తున్నావురా అని అంటూ హత్తుకుంటాడు కార్తీక్ని. అప్పుడే కార్తీక్ కూడా వాళ్ళ నాన్న పట్టుకొని ఏడ్చేస్తాడు. నాన్న, ఎవరు అనుకుంటారు నాన్న కడుపులో ఉన్న బిడ్డని చంపుకోవాలని? ఏ తండ్రి అనుకుంటాడు? కానీ అత్తని బ్రతికించుకోవడం కోసం నేను దీప ఇద్దరం ఇక గుండె బరువు చేసుకొని గుండె రాయి చేసుకొని మేమిద్దరం కూడా దీనికి ఒప్పుకున్నాము అని నిజం చెప్తాడు. కానీ ఈ విషయం అప్పుడే బయటికి రాకూడదు, వస్తే దీప ప్రాణాలకి ప్రమాదం. జ్యోత్స్న చాలా దుర్మార్గురాలు, తను ఎంత దూరమైనా వెళ్తుంది, ఏమైనా చేస్తుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే కార్తీక్ అన్న మాటలకి ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటాడు శ్రీధర్. రే కార్తీక్, దీనికి ఏ వైద్యం లేదా అని అడుగుతూ ఉంటే, ఏ వైద్యం లేదు నాన్న, కేవలం రక్త సంబంధికులు మాత్రమే అత్తయ్యకి బోన్ మ్యారో ఇవ్వాలి. ఆ రక్త సంబంధికులు అత్తయ్యకి దీప తప్ప ఎవ్వరూ లేరు, అందుకని దీపే ఇవ్వాలి. దీప ఇవ్వాలంటే తన కడుపులో ఉన్న బిడ్డని చంపుకోవాలి. భగవంతుడి మీద భారం వేసి ముందుకు వెళ్తున్నావు నాన్న అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇక దీప కార్తీక్ ఇద్దరికితో అంటూ ఉంటాడు, శ్రీధర్, నిజంగా మీ ఇద్దరు ఎంతో గొప్పవాళ్ళు, వయసులో చిన్నవాళ్ళైనా మీకు చేతులెత్తి మొక్కాలి అని అంటూ ఉంటాడు శ్రీధర్. మీరు తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో గొప్పది అని చెప్పడంతో ఇక చాలా సంతోషపడుతూ ఉంటారు దీప కార్తీక్ అయితే. అప్పుడే, సారీరా, నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను, మనసులో ఇంత ఆవేదన పడుతున్న నిన్ను మాటలతో ఇంకా ఆవేదన గురయ్యేలా చేశాము, మమ్మల్ని క్షమించు అని అంటూ ఉంటాడు శ్రీధర్. అదేం లేదులే నాన్న, కానీ ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరికీ కూడా తెలియకూడదు, ముఖ్యంగా పిన్నికి అలాగే స్వప్నకి కూడా చెప్పొద్దు. ఎందుకంటే గోడకి చెవులున్నట్టాయి, అలాగా మనం మాట్లాడుకునేది తప్పకుండా ఎవరికొరికి వినపడుతుంది. అందుకనే మనకి ఇష్టం లేని వాళ్ళకి ఈ వార్తల్ని చేరవేస్తూ ఉంటారు. ఎవరికి కూడా ఈ విషయం చెప్పొద్దు. ఎప్పుడైతే సుమిత్ర అత్తకి ట్రీట్మెంట్ పూర్తయి తను ఇంటికి తిరిగి వస్తుందో అప్పుడే ఇక అత్తకి ఈ నిజం చెప్తామని నిర్ణయించుకున్నాము అని అంటూ కార్తీక్ అయితే చెప్తాడు. మంచి నిర్ణయమే తీసుకున్నావురా, ఇక నా మనసులో ఉన్న మొత్తం ఆలోచనలు ప్రశ్నలన్నిటికీ కూడా జవాబు అయితే వచ్చింది, ఇక చాలు అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే. తర్వాత ఇక శౌర్య లోపలైతే ఉంటుంది. ఏంటమ్మా నువ్వు ఇక్కడున్నావు? నేను ఇక్కడున్నానమ్మా, అది బుజ్జి పాపకి ఏదో ట్యాబ్లెట్ వేయాలంటే వచ్చాను అని అంటూ ఉంటుంది దీప తడబడుతూ. మరేమో నువ్వు అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నావని నాన్న చెప్పాడు కదా, మరి నువ్విక్కడ ఉండడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది శౌర్య. ఇంతలో మరో డాక్టర్ అయితే వస్తుంది.
మరో డాక్టర్ వచ్చి అప్పుడే దీప ఎవరి పాప అని అడుగుతూ ఉంటే మా పాపే అని అంటూ ఉంటుంది దీప. ఆల్రెడీ నీకు ఒక కూతురుందా అని అనగానే ఉంది డాక్టర్, తనకి ఇప్పుడు 9 ఇయర్స్ అని చెప్తూ ఉంటుంది. అలా చెప్పగానే మరి నీ కూతుర్ని ఉంచుకొని మరి నువ్వెందుకు బోన్ మ్యారో ఇస్తున్నావు, కడుపులో బిడ్డని ఎందుకు చంపుకుంటున్నావు అని డాక్టర్ అంటుంది. అప్పుడే ఇక లోపలికి వస్తున్న కార్తిక్ శ్రీధర్ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక షాక్ అయిపోతూ ఉండగా కడుపులో బిడ్డని చంపుకోవడం ఏంటి అని శౌర్య అడుగుతూ ఉంటుంది. మాస్టరు కొంచెం శౌర్యని బయటికి తీసుకువెళ్ళండి, ఇక్కడ ఏం మ్యాటర్ చెప్పారో మీకు చెప్తాను అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అమ్మ శౌర్య రా మనం బయటికి వెళ్ళి ఉందాము అని అంటూ ఉంటే ఏం లేదమ్మా, ఎక్కువ మంది ఉండకూడదట, తర్వాత డాడీ ఇక్కడ ఎవరు డాక్టర్ ఏం చెప్పారో మొత్తం మనకి చెప్తారు, వచ్చి పద వెళ్దాం అని శ్రీధర్ అయితే శౌర్యని తీసుకొని బయటికైతే వచ్చేస్తాడు. అప్పుడే ఇక డాక్టర్ అయితే అంటూ ఉంటుంది, చూడండి కార్తీక్, ఇప్పటి వరకు నేను చాలా బోన్ మ్యారో ట్రీట్మెంట్లు చేశాను, అందులో ఈ వయసు పిల్లలు కూడా ఉన్నారు. ఈ అమ్మాయి బ్లడ్ మొత్తం గ్రూప్ అంతా కూడా చెకప్ చేసి సుమిత్ర గారికి మ్యాచ్ అవుతుందో లేదో చూస్తాము అని అంటూ ఉంటారు. మరి తను హార్ట్ ఆపరేషన్ జరిగింది, తను చిన్నపిల్ల కదా తట్టుకోగలుగుతుందా అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. అయితే తప్పకుండా తట్టుకుంటుంది, నేనున్నాను కదా నేను చూసుకుంటాను అని అంటూ ఉంటే ఆ మాట విని కార్తీక్ దీప ఇద్దరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. అప్పుడు ఇక శౌర్యకి కొన్ని టెస్టులు చేయాలి, చేశాక అప్పుడు మొదలు పెడదాము అసలు ట్రీట్మెంటు అని చెప్తూ ఉంటారు. అప్పుడే శౌర్యకైతే ఆ మాట చెప్పి ఈ మాట చెప్పి తనకి బ్లడ్ టెస్ట్ అయితే చేయిస్తారు. అలా బ్లడ్ టెస్ట్ చేయించిన 2 గంటల తర్వాత సుమిత్రకి మ్యాచ్ అయినట్టు ఆ రిపోర్ట్లో అయితే వస్తుంది. అది చూసి దీప ఆనందపడుతూ ఉంటుంది, అలాగే కార్తిక్ కూడా ఆనందపడుతూ ఉంటాడు. అలా తర్వాత శౌర్య ఇక సుమిత్రకి బోన్ మ్యారో ఇస్తుందన్న సంగతి దశరథ్కి ఫోన్ చేసి చెప్తాడు. కార్తిక్ అయితే ఇక చెప్పిన తర్వాత దశరథ్ కూడా చాలా ఆనందపడుతూ ఉంటాడు. మొత్తానికి దీప కడుపులో ఉన్న బిడ్డ మాత్రం క్షేమంగా ఉంటుంది. ఇక సుమిత్రని అయితే హాస్పిటల్కి తీసుకురమ్మని హారిక అయితే ఫోన్ చేయడంతో సుమిత్రని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. సుమిత్రని హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత అప్పుడు ఇక జ్యోత్స్నాతో హారిక అయితే అంటూ ఉంటుంది, నువ్వు కూడా ఈ రూమ్లో అడ్మిట్ అవ్వు అని అంటూ ఉంటే నేనెందుకు అడ్మిట్ అవ్వాలి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. మరి నువ్వే కదా బోన్ మ్యారో ఇచ్చేది, మరి అడ్మిట్ అవ్వకపోతే ఎలాగా అని అడుగుతూ ఉంటే అసలు దీపని ఇక్కడ ఎందుకు జాయిన్ చేసుకున్నారో అది చెప్పండి ముందు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇంకా దీప ఇక్కడ ఎందుకు జాయిన్ అవుతుంది, అయినా దీప తన కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా ఉన్నారు, అదిగో దీప మాటల్లోనే వస్తుంది అని దీపని చూపిస్తుంది హారిక. అప్పుడే ఇక దీపని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. అయితే ఇక షాక్ అయిపోయిన తర్వాత ఇదేంటి దీప ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది అనుకున్నాను, దీప ఇలాగే మామూలుగానే ఉందేంటి అని ఆశ్చర్యపోతూ ఉంటుంది జ్యోత్స్న. ఇప్పటికైనా లోపలికి వస్తారా అని అడుగుతూ ఉంటే అది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న తడబడుతూ. అప్పుడు ఇక దశరథ శివనారాయణ వాళ్ళందరూ కూడా అక్కడికి రావడంతో తప్పని పరిస్థితుల్లో జ్యోత్స్న లోపలికైతే వెళ్తుంది. ఇది లోపలికి వెళ్ళిందంటే ఖచ్చితంగా సుమిత్ర కూతురే, ఇక దీని గురించి నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. తర్వాత ఇక శౌర్య బోన్ మ్యారో ఇచ్చి సుమిత్రనైతే కాపాడుతుంది. సుమిత్రని కాపాడిన తర్వాత అప్పుడే పారిజాతం అయితే అలా హాస్పిటల్లో తిరుగుతూ చూస్తూ ఉండగా శౌర్య అయితే గదిలో కనపడుతుంది. శౌర్య గదిలో కనిపించడం, తను పడుకొని ఉండడం చూసి షాక్ అయిపోతూ అసలు శౌర్యకి ఏమైంది, తను ఎందుకు అలా ఉంది అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. తర్వాత ఇక పారిజాతం ఈ విషయాన్ని వెంటనే దీపని అడగాలని వస్తూ ఉంటే దాసు అయితే ఎదురుపడతాడు. దాసు నువ్వెప్పుడొచ్చావు హాస్పిటల్కి అని అడుగుతూ ఉంటే చాలాసేపు అయిందిలే, ఏంటి బెడ్ మీద ఉన్న శౌర్యని చూసి నువ్వు షాక్ అయిపోవు కదా శౌర్యకి ఏమైందో అని అడుగుతూ ఉంటాడు దాసు. అవునరా, అసలు తనకి ఏమైంది, ఎందుకు హాస్పిటల్లో ఉంది అని అడుగుతూ ఉంటే సుమిత్ర వదినికి బోన్ మ్యారో ఇచ్చింది శౌర్య కదా, అందుకని తను అక్కడే ఉండాలి అని అంటూ ఉంటాడు దాసు. ఆ మాట విని పారిజాతం షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నావు దాసు అని అడుగుతూ ఉంటుంది. అవును, నేను చెప్పేది నిజం, జ్యోత్స్న నా కూతురే అమ్మ,
కానీ సుమిత్ర వదిన కూతురు దీపే శివనారాయణ ఇంటి వారసురాలు అని నిజం చెప్పేస్తాడు పారిజాతంతో. దాసు అయితే ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది. జ్యోత్స్న కూడా ఈ విషయం తెలుసు. నీకు జ్యోత్స్న గురించి మరొక విషయం చెప్పాలమ్మా. ఇప్పుడు సుమిత్ర వదిన్ని కాపాడిందని జ్యోత్స్న, అలాగే నువ్వు కూడా దీప మీద పగని పెంచుకుంటారు. ఎందుకంటే దీపే ఇంటి వారసురాలుగా వస్తే మీకు ఎటువంటి ఆస్తి డబ్బు ఏది అందదు కాబట్టి. కానీ నీకు ఆస్తికైనా డబ్బుకైనా విలువ ఏది, ఏంటమ్మా నీకు ఇష్టమైంది అని అడుగుతూ ఉంటాడు దాసు. అప్పుడే పారిజాతం అయితే ఇంకేంటి, నువ్వే నాన్న, నువ్వంటే నాకు ప్రాణం అని అంటూ ఉంటుంది. పారిజాతం, మరి నీ ప్రాణాన్ని తల మీద కొట్టి చంపాలని చూసిందమ్మా నీ మనవరాలు అని అంటూ ఉంటాడు దాసు. ఒక్కసారి పారిజాతం వెనకాల గోడకి అతుక్కొని అలా జారుబడిపోయి, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని అనగానే, అవునమ్మా, అసలు నన్ను చంపాలని చూసింది నీ మనవరాలే. ఆ రోజు అన్నయ్యకి నిజం చెప్దామని నేను వస్తూ ఉంటే నన్ను తల మీద కొట్టి చంపాలని చూసింది. అన్నయ్య నన్ను కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేశాడు అని నిజాన్ని బయట పెడతాడు. అది విని పారిజాతం, జ్యోత్స్న మరి ఇంత దుర్మార్గురాలని అనుకోలేదురా. నా కొడుకు గురించి దాన్ని ఈ ఇంటి వారసురాల్ని చేస్తే నా కొడుకునే చంపాలని చూస్తున్నా అని అంటూ ఉంటుంది. సరే, ఇది హాస్పిటల్ కదా, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని అంటూ ఉంటాడు దాసు. తరువాత ఇంటికి వెళ్ళి మాట్లాడుకునేది మనమిద్దరమే కాదురా, అందరి ముందు కూడా మాట్లాడుకోవాలి అని చెప్తూ ఉంటుంది పారిజాతం. తర్వాత జ్యోత్స్నకి స్పృహ అయితే వస్తుంది. జ్యోత్స్నకి స్పృహ రావడంతో అప్పుడే అయిపోయిందా ట్రీట్మెంటు అని అడుగుతూ ఉంటుంది. జ్యోత్స్న, అయిపోయింది, మీ అమ్మగారు క్షేమంగా ఉన్నారు, తను ఆపరేషన్ కూడా పూర్తయిపోయింది అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే. అలా 2 రోజులు గడిచిపోతాయి. 2 రోజులు గడిచిన తర్వాత ఇక సుమిత్రని తీసుకొని ఇంటికి వెళ్ళొచ్చని డాక్టర్ హారిక గారు అంటారు. ఇక డాక్టర్ హారిక అయితే ఇక ఎటువంటి ప్రమాదం లేదో, మీ ఆవిడికి నిండు నూరేళ్ళు సుమిత్ర గారు క్షేమంగా ఉంటారు అని హారిక అయితే చెప్పడంతో ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది సుమిత్ర కూడా. ఇదంతా కూడా నా జ్యోత్స్న వల్లే వచ్చింది. అవును, జ్యోత్స్న ఏంటంటే కనిపించడం లేదు అని అడుగుతూ ఉంటుంది. సుమిత్ర, నీ ప్రాణాల్ని కాపాడింది జ్యోత్స్న కాదు సుమిత్ర అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడు ఇక కార్తీక్ కూడా, అవునత్త, నీ ప్రాణాల్ని కాపాడింది నా కూతురు శౌర్య, తనే బోనుమేరో ఇచ్చింది అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర. ఇక సుమిత్రకి జరిగిందంతా చెప్తాడు. సుమిత్రకి జరిగిందంతా చెప్పడంతో అప్పుడే ఇక సుమిత్ర అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఈ టైంలో నువ్వు ఏడవకూడదు సుమిత్ర, నీ కూతురు నిన్ను ప్రాణాలతో రక్షించుకుంది. తన కన్న తల్లిని రక్షించుకోవడానికి కడుపులో ఉన్న బిడ్డను కూడా చంపుకోవాలని ఇద్దరు కూడా త్యాగానికి ఒడిగట్టారు అని చెప్పేస్తాడు దశరథ. ఇంతలో జ్యోత్స్న అయితే వస్తుంది. జ్యోత్స్న వచ్చిన తర్వాత అందరూ జ్యోత్స్న వైపు చూస్తూ ఉంటారు. అప్పుడు ఇక దగ్గరికి రమ్మని చెప్తుంది పారిజాతం. ఇక పారిజాతం దగ్గరికి రమ్మన్న తర్వాత అప్పుడే దగ్గరికి అయితే వస్తుంది. అలా వచ్చాక ఇక అంటూ ఉంటుంది పారిజాతం. ఇక పారిజాతం జ్యోత్స్న పీక పట్టుకొని, ఎందుకే నా కొడుకుని చంపాలని చూసావు? ఎందుకు? నా కొడుకు గురించే కదా నిన్ను ఈ అంతఃపురానికి యువరాణిని చేసింది. కానీ నా కొడుకుని చంపి వాడు ఆస్తిని కూడా కొట్టేద్దామని చూసావా అని అడుగుతూ ఉంటే, అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. ఇంకేంటి అడిగేది అని పారిజాతం పీక పట్టుకుంటుంది. ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియని రహస్యం అందరికీ తెలుసు. అందరికీ తెలుసన్న విషయం నీకు తెలియక నువ్వు అమాయకురాలులా ఉన్నావు అని నిజాన్ని బయట పెడితే ఆ మాట విని జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. నాకు నిజంగా ఏ విషయాలు కూడా తెలియవు అని అంటూ ఉంటే, నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడే తెలుస్తుంది. నీలాంటి దానితో ఎందుకు వెళ్ళానా అనిపిస్తుంది. నీలాంటి దాంతో ఎందుకు తప్పులు చేశానా కూడా అనిపిస్తుంది. ఇప్పటివరకు నువ్వు చేసిన కుట్రలు కుతంత్రాలు అన్నీ నాకు కూడా బాగా తెలుసు అని పారిజాతం అనడంతో అప్పుడు ఇక జ్యోత్స్న అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. జ్యోత్స్న కోపంతో రగిలిపోతుండగా అప్పుడు ఇక దశరథ అయితే అక్కడికి వస్తాడు. నువ్వు దాసుతో ఏమన్నావు? దీపస్థానాన్ని, నా స్థానాన్ని దీపకి ఇస్తే ఖచ్చితంగా నేను చచ్చిపోతాను, చచ్చే ముందు నిమిషం ముందైనా సరే దీపని చంపే తీరుతాను అని అన్నావు కదా, మరి ఇంకా ఏంటి నీ మనుషులు రాలేదు దీపని చంపడానికి అని అడుగుతూ ఉంటాడు.
ఆ మాట విని ఒక్కసారి జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక షాక్ అయిపోతూ నీలాంటి ఆడదాన్ని నేను ఇంకా బ్రతకనివ్వకూడదు, నిన్ను ఎప్పుడో చంపుండాల్సింది అని అంటూ ఉంటాడు శివనారాయణ. ఇక అందరూ కూడా ద్వేషిస్తూ ఉంటారు జ్యోత్స్నాని. అప్పుడు ఇక దశరథ అయితే రివాల్వర్ తీసి నా కూతుర్ని నీ స్థానంలోకి కూర్చోబెడితే నిమిషం కూడా ఆలస్యం చేయకుండా చంపేస్తానన్నావు. ఆ నిమిషం నేను కూడా ఆలోచించను, నీ తల్లోకి బుల్లెట్ పేలిపోతుంది అని అంటూ దశరథ అయితే జ్యోత్స్నాకి షాక్ ఇస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ అయితే చెయ్యండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది.